సూర్యాపేట జిల్లాలో జరిగిన ఒక దుర్ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. నడిగూడెం మండలం రత్నవరం వద్ద కూలీలతో వెళ్తున్న ఆటో బోల్తా పడింది. ఈ ఘటనలో 4 కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. రామాపురానికి చెందిన 11 మంది కూలీలు రత్నవరంలో ఒక రైతు పొలంలో నాట్లు వేసేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆటో అదుపు తప్పి బోల్తా పడటంతో అందులో ఉన్న కూలీలు ఒక్కసారిగా రోడ్డుపై పడిపోయారు. ప్రమాద సమయంలో ఆటోలో 11 మంది కూలీలున్నారు. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారికి అక్కడ చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. సూర్యాపేట జిల్లాలో జరిగిన ఈ ఆటో ప్రమాదం ఆ ప్రాంతంలో ఆందోళన కలిగించింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ఇలాంటి ఘటనలు తరచుగా జరుగుతున్నా కూలీల రవాణా విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోవటం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆటోల్లో పరిమితికి మించి కూలీలను తరలించడం సర్వసాధారణమైంది. దీనిపై అధికారులు దృష్టి సారించి తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. రోడ్డు వల్ల తీసుకుంటూ రస్తారం మీద నాడు అట్లా వెళ్ళి సంకర తీసుకొని ఎంతమంది జాగ్రత్త ఎంతమంది 11 మంది రస్తారం పిల్లలు రోడ్డు వల్ల తీసుకుంటూ రస్తారం మీద నాడు అట్లా వెళ్ళి సంకర తీసుకొని ఎంతమంది జాగ్రత్త ఎంతమంది